What's the price? ఇంకోసారి పిచ్చుగుడు రెడీ అయిందమ్మా. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీకెండ్ మాది ఎట్లా జరిగింది, అలాగే పిల్లల గురించి, పేరెంటింగ్ గురించి మధ్య మధ్యలో అయితే మాట్లాడాలనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆ రోజు శాంసంగ్ స్టోర్కి అయితే వెళ్ళాము. S25 అల్ట్రా ఫోన్ చూడటానికి కోసం ప్రత్యేకించి ఆ ఫోన్ చూడటానికి వెళ్ళాము. ఇదిగో ఫోన్ వచ్చేసి ఇలా ఉంది, బ్లాక్ కలర్. వరుసగా ఒక 4 ఫోన్లు అయితే చూపించారు. పవన్ బాబాయ్కి 256 జీబీది వచ్చేసి 99,000 అని చెప్పారు. 512 జీబీదేమో 1,08,000 అంత చెప్పారు. బట్ మేమైతే జస్ట్ చెక్ చేయడానికే వెళ్ళాము. ఫోన్ అయితే ఏం తీసుకోలేదు. ఇదిగో మా ఇంటి దగ్గరలో చెర్రీ బ్లాసమ్స్ అయితే వచ్చాయి. అంటే సైడ్ ఉంటాయి కదా రోడ్డుకి, అటువైపు ఇటువైపు మొత్తం అన్నీ పూసాయి అనమాట. చాలా బాగుంది. కాకపోతే గుబురుగా లేవు, అంతే చిన్న చిన్న కొమ్మలు కదా, సో ఎక్కువ గుబురుగా లేవు. బట్ ఇక్కడ కూడా వచ్చినాయి కదా అని చెప్పి ఒక 2-3 పిక్స్ అయితే తీసాను పిల్లల్ని. ఆడు ఫైర్ ఫైటర్ అవుతారట. ఆడికేంటి అంతసేపు పోలీస్ కార్, ఫైర్ ఫైటర్. పిచ్చుగుడు ఏ భలే రాలుతున్నాయి. అసలు రాలేటప్పుడు ఎక్సలెంట్ గా ఉంటదంటండి. చూసారా, ఫ్లవర్స్ అయితే రాలిపోవటం స్టార్ట్ అయిపోయాయి వరుసగా. అసలు భలే రాలుతున్నాయి. ఈరోజు మార్నింగ్ కూడా అసలు కింద మొత్తం ఆ పువ్వు రేకులే ఉన్నాయి. చాలా అందంగా ఉంది కింద కూడా. అండ్ ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, పిల్లలకి సైకిల్స్ అయితే తీసుకుందామని వెళ్తున్నాము. అండ్ షాపు మేము కూడా చూడలేదు, ఫస్ట్ టైం అనమాట. జస్ట్ గూగుల్లో కొడితే నియర్ బై షాప్స్ చూపించాయి. సరే వాకబుల్ డిస్టెన్స్ అని ఉంది, ఒక 15 to 20 minutes పడుతుంది అనమాట నడవటానికి. సో ఆఫ్టర్నూను చాలా రోజుల తర్వాత, ఎక్కువ చల్లగా లేదు అండ్ ఎండగా కూడా ఉంది. మంచి టైం ఇది నడవటానికి అని చెప్పి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇందాక భలే పాడారా, పాడి ఫస్ట్ నుంచి ప్లీజ్. అది చూడు ఎలా పాడుతుందో. అసలు ఎంతలా నవ్వుకున్నానో. దారి పొడుగుతా అయితే మా సంస్కృతి నేను ఇద్దరం కలిసి నడిచామన్నమాట. నడిచినంతసేపును ఎన్ని పాటలు పాడిందో, ఎంత నవ్వుకుంటా ఎంత ఆడుకుంటా వెళ్ళాము. సైకిల్ అమ్మ పైన పెట్టుకో, అక్కడ కింద పెట్టుకోవచ్చు, ఎలుకరు కింద. ఇదో చక్కగా షాప్కి అయితే వెళ్ళిపోయాము. సైకిల్స్ కూడా సెలెక్ట్ చేసేసుకున్నాము. మా బుడ్డోడు సైకిల్ సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టింది వాడి హైట్కి. అక్కడ ఇదొక్క సైకిల్ ఉంది, బాయ్స్ది అనమాట. ఇదొక్కటే ఉంది, ఇంకా మిగిలినవన్నీ చిన్న పిల్లల్లో గర్ల్స్వే ఉన్నాయి. ఇంక అందుకని చెప్పి ఇది ఒక్కటే తీసేసుకున్నాము. తనకు కూడా చాలా బాగా నచ్చింది మా బుడ్డాడికి. ఈ సైకిల్ వచ్చేసి మా సంస్కృతి కోసం తీసుకున్నాము. పైన వాళ్ళ షాప్ స్టిక్కర్ ఉంటుంది కదా, అదైతే వేస్తున్నారు. మొత్తం తీసుకోవటం అయిపోయింది. ఆ లాక్ ఇచ్చారు, దానికి ముందు వెనక లైట్స్ పెట్టారు. మొత్తం టోటల్గా 1-2 సార్లు సైకిల్ అయితే జాగ్రత్తగా చూసి మాకైతే ఇచ్చారు. రెడీ అయిందమ్మా. వెనక్కి తొక్కకూడదు. వెనక్కి తొక్కకూడదు కిట్టు. అయ్యో ఆడికి ఏదో సౌండ్ వచ్చిందంట, ఉస్ అని.
అసలు అక్క నాకేం ఇవ్వదు. నేను వెళ్ళి ఎక్కడ వెళ్తాను. షాప్లో సైకిల్ తీసుకున్న దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు తొక్కుకుంటానే వెళ్ళారు. ఈ లోపలికి మా సంస్కృతి కంగారు పడిపోతుంది అనమాట. అది నా సైకిల్ కదా, అక్క ఎందుకు తొక్కుతుంది, ఇంకా అక్క నాకు ఇవ్వదు సైకిల్, అది అక్క సైకిల్ అయిపోయిందనని తెగ కంగారు పడిపోతుంది. అందుకే ఇద్దరం సర్ది చెప్తున్నాం అనమాట ఇంటికి వెళ్ళేదాకా. మా సంస్కృతికి ఏంటంటే ఇంకా తనకి సైకిల్ వీల్స్ లేకుండా తొక్కటం రాలేదు. కూర్చోవాలనిపిస్తుందా, వెళ్ళిపోతున్నాగా. మా బుడ్డోడు ఏంటంటే ఇప్పటి వరకు ఇంట్లోనే తొక్కేవాడు. చిన్ని సైకిల్ ఉండేది, ఇంట్లోనే తొక్కేవాడు. అది కూడాను బయటకు వెళ్ళి తొక్కింది ఏమీ లేదు. ఇప్పుడు బయట తొక్కడం కదా కొంచెం కొత్తగా ఉంది. చూసుకో జాగ్రత్త. ఇటు రానే మాకండి పిల్లని అటు తొక్కమనండి. ఆ నెత్తికి ఆ బుడ్డ హెల్మెట్ ఒకటి పెట్టుకొని ఎంత క్యూట్గా ఉన్నాడో. అన్ని పట్టుకోరా అంటే తత్తరబెత్తర చేస్తున్నాడు ఏంటో. అబ్బా ఈ సుబ్బమ్మ చూడు. ఒకట్లేదా లేకపోతే ఈడి కూడా సైకిల్ తీసుకొస్తున్నాడా? అమ్మయ్యా చలో చలో చలో. మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అసలు విపరీతమైన గాలి వచ్చింది, చల్లటి గాలి. అసలు నేను ఇంకా చలి తగ్గిపోయింది కానీ అని చెప్పి పెద్ద పెద్ద జాకెట్స్ ఏమీ వేసుకెళ్ళలేదు. ఇంకా ఈ చల్లగాలికి అమ్మో అస్సలు వల్ల అవ్వలేదన్నమాట. అదిగో ఆ కింద పువ్వు రేఖలు చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో. పైనుంచి రాలి అలాగ పరిగెడుతున్నట్టుగా వెళ్ళిపోతున్నాయి. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మొత్తం చెర్రీ బ్లాజమ్సే. కొన్ని ఏమో రాలిపోయాయి, కొన్ని ఏమో బాగా విరబూసాయి అనమాట. చాలా బాగుంది ఇది. నేనైతే ఇప్పుడే చూపించగలను, ఏమో నెక్స్ట్ వీక్ వెళ్ళినప్పుడు కూడా ఇవి ఉంటాయో లేదో నాకు కూడా తెలీదు. అన్నీ రాలిపోవచ్చేమో చెప్పలేనది. అందుకనే ఇదే మంచి టైము నా వ్లాగ్లో ఇంక్లూడ్ చేయడానికి అని చెప్పి ఇంక్లూడ్ చేసేసాను. కంప్లీట్గా వీడియో అయితే షూట్ చేశాను నేను. సో పిల్లల గురించి, పేరెంటింగ్ గురించి ఈ వ్లాగ్లో మాట్లాడతానని చెప్పాను కదా. బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్ అవుతూ ఉంటుంది, నేను చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. అండ్ మీ అభిప్రాయాలు ఏంటో కూడా నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి. ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, అంటే పిల్లలు అడిగిందల్లా కొనిస్తారని కూడా నేను క్వశ్చన్ చేశానమాట. అప్పుడు కొంతమంది అడిగిందల్లా ఎక్కడ కొనివ్వగలము, మనకు ఉన్న దాంట్లోనే కొనివ్వగలము కదా అని చాలా ఆన్సర్స్ అయితే వచ్చాయి. నిజంగానే ఇట్లాగూ ఆలోచిస్తారు. అడిగిందల్లా కొనివ్వాలని, వాళ్ళు ఏది అడిగితే అది, పిల్లలు నోరు తెరిచి ఏది అడిగితే అది చేసే పేరెంట్స్ కూడా ఉన్నారండి. వాళ్ళని కరెక్టు అనలేను, అలా అని రాంగు అనలేను, మనం ఎవరైనా జడ్జ్ చేయడానికి. కాకపోతే దాన్ని బట్టి పిల్లల మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఎలా పడుతుంది అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలి కదా. నేను దాని గురించే మాట్లాడుతున్నాను. ఇప్పుడు పేరెంట్స్కి ఎట్లా ఉంటుందంటే, అమ్మో పిల్లలు అడిగారు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కొనివ్వగలము, నా చిన్నప్పుడు ఇలాగైపోయింది, నేనేమి చూడలేదు, నేనేమి చేయలేకపోయాను, నా పిల్లలు ఇలా ఉండకూడదు అని పేరెంట్స్గా ఫీల్ అవుతారు. కానీ దానికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇవ్వాలి అని నేనైతే అనుకుంటాను. నా వరకు నా సంగతి నేను చెప్తున్నాను. మన దగ్గర ఎన్ని డబ్బులున్నా, ఈరోజు డబ్బులున్నాయి, మొన్నటిదాకా డబ్బులు లేవు, ఈరోజు డబ్బులున్నాయిగా అని చెప్పి నేను విచ్చలవిడిగా పిల్లలకి ఏది కావాలంటే అది కొనేసి, ఏ బట్టలు కావాలంటే అది ఇచ్చేసి, ఇంకా హద్దు పద్దు లేదు అన్నానమాట. వాళ్ళు ఏది అడిగితే అది చేసేసి, రేపటి రోజున మళ్ళీ అలాంటి పరిస్థితే వస్తే పిల్లలకి, అసలు పిల్లల్ని అలా చూసి మనం తట్టుకోగలమా అన్నది నా ప్రశ్న. నేనైతే అలా తట్టుకోలేను. చిన్నప్పటి నుంచి నేను ఒకేలా పెరిగాను. ఇప్పటికీ నేను నాదైతే అదే లైఫ్ స్టైల్ అయితే అసలు నాది ఇంత కూడా నేను మార్చుకోవాలని కూడా అనుకోవట్లేదు. అండ్ నా పిల్లల్ని కూడా నేను అలాగే పెంచుకుంటున్నాను. ఉన్నంతలోనే మనకి ఏదైతే ఉందో అంతలోనే, అసలు ఉన్నంతలో అన్న మాట కూడా కాదు, ఏది అవసరమో అది అంతవరకే. ఈ అవసరమైన వస్తువులు కూడా ఉన్నాయి చూసారా, అది నేను కానీ మా హస్బెండ్ కానీ పిల్లల నోటమ్మటి నుంచి ఏదైనా వచ్చింది అని అంటే అది మేము ఇమీడియట్గా కొనేసేము.
కొంటాం నానా అని కూడా వాళ్ళతో చెప్పమన్నమాట. నీకు అది అవసరమా, నీకు అవసరమైతే ఒక 1 వీక్ టైం ఇవ్వు, ఒక 10 డేస్ టైం ఇవ్వు, ఒక 2 వీక్స్ టైం తీసుకో, ఈ లోపల కూడా నీకు అది అవసరము అని నీకు అనిపిస్తే అప్పుడు మేము కొనాలి అని అనుకుంటే మేము కొంటామని అయితే చెప్తాము. చూద్దాంలే అంటాం ఒక రకంగా చెప్పాలంటే. ఇప్పటికిప్పుడు మేము కొనేస్తాం నాన్న, షాప్కి వెళ్ళిపోదాం పదా, అసలు ఆ సీనే లేదు. నేను ఇవ్వను, మా హస్బెండ్ కూడా ఇవ్వరు. ఇప్పుడు లెక్కకు మించి అడిగిన వెంటనే కొనిస్తే ఏంటంటే పిల్లలకి ఆ వస్తువు విలువ తెలీదు, కొనిపెట్టే మనిషి విలువ కూడా తెలియదని నేను అనుకుంటాను. మీరు అనుకోవచ్చు అలా ఎవరన్నా ఉంటారా, తాహతకు మించి హద్దుకు మించి కొనేవాళ్ళు ఉంటారా అంటే, నేను ఇంతమందిని చూశానండి, చాలా మందిని చూశాను, నేను నా కళ్ళతోటే చూశాను. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఎలా అయిపోయారంటే బయట వాళ్ళతో నా ఇష్టం అని కూడా చెప్పటం కాదు, ఇంట్లోనే నా ఇష్టం, ఇది నాకు ఇష్టం వచ్చింది నేను చేస్తున్నాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను, నాకు పలానా ఈ డ్రెస్ వేసుకోమని నువ్వు నాకు చెప్పొద్దు, ఇది నా డ్రెస్సు నా ఇష్టం, ఇట్లా ఇంట్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏమో వాళ్ళకైతే ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ నా ఇంట్లో మాత్రం అమ్మో అలా ఉంటేనా నేనైతే అస్సలు భరించలేను. అంత అరగంటగా సమాధానం చెప్పుకుంటా, చిన్న లేకుండా ఒక పెద్ద లేకుండా పిల్లలు అలా సమాధానాలు చెప్తే నేను అసలు భరించలేదన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే చంప చెళ్ళు అనిపిస్తాను, నాకు అంత కోపం వచ్చేస్తుంది. పిల్లలంటే పిల్లల్లా ఉండాలి, చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటూ తుళ్ళుతూ అమ్మా నాన్నలు చెప్పింది వింటూ పెద్దల్ని గౌరవిస్తూ, పెద్దవాళ్ళతో అసలు ఎంత మర్యాదగా ఎంత చక్కగా ఉంటారనండి. పిల్లల్ని చూస్తే ఎంత ముచ్చటేస్తుందో అలాంటి పిల్లల్ని, నాకే లోపల నుంచి ఎంత సంతోషం వచ్చేస్తుంది అనమాట. అలా అని పిల్లలు మారం చేయకుండా ఉంటారా అని అనుకోవచ్చు. పిల్లలన్నాక ఎవరైనా మారం చేస్తారండి, వాళ్ళు మారం చేస్తున్నారు, వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళు బాధపడిపోతున్నారని చెప్పి ప్రతీది వాళ్ళు అడిగిన చిన్నది పెద్దది ప్రతీది అన్నీ అందించగలమా అండి? అది ఎంతవరకు కరెక్ట్ ఏమో, ఇది నేను ఎట్లా చెప్పగలిగాను, మీకు ఎలా కన్వే అయిందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఎలా అనిపించిందో, నేను చెప్పిన విధానం మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ టాపిక్ గురించి మరి ఎప్పుడైనా ఇంకొక వీడియోలో మాట్లాడతాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.